హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 12th మార్చ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం ఈ సెషన్లో. అండ్ గుర్తుపెట్టుకోండి, అట్ ద ఎండ్ ఆఫ్ ఆ సెషన్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈ క్వశ్చన్స్ అనేది కూడా మనం ఈరోజు ఏవైతే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తామో వాటి బేసిస్ పైన ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఒకవేళ మిస్ అయ్యి అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మీకు క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ కాన్సెప్ట్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్కి సంబంధించి మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మిస్ చేయకుండా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ లెట్ us బిగిన్ ఆ సెషన్. మీకు కరెంట్ అఫైర్ యొక్క పీడిఎఫ్స్ కావాలి అనుకున్నా కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. గెట్ యాక్సెస్ ఆఫ్ ఇట్. అండ్ దెన్ ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ యాక్చువల్గా మనం నేషనల్ న్యూస్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇండియాకి సంబంధించిన లార్జెస్ట్ స్టాచ్యూ ఇన్ ద పొజిషన్ ఆఫ్ రిక్లైనింగ్ స్టాచ్యూ, అండ్ అది కూడా మనకి లార్డ్ బుద్ధా గారి స్టాచ్యూని రీసెంట్గా ఇట్ ఈస్ యాక్చువల్లీ బీయింగ్ బిల్ట్ ఎట్ బోధ్ గయా. మరి ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఏరియాస్ ఏంటి అంటే, బీయింగ్ బిల్ట్ అన్నారు కాబట్టి యాక్చువల్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవ్వబోతుంది, ఇది లైక్ వెన్ ఇట్ విల్ బి ఓపెన్ ఫర్ ద డివోటీస్ అనేది కూడా మేబీ డౌట్ వచ్చి ఉండొచ్చు కదా. సో లెట్ us డిస్కస్ ఆల్ అబౌట్ ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ అనమాట. మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అంటేనే మనం డిస్కస్ చేసేవి ప్రీవియస్గా వాటిని కంపేర్ చేసుకుంటూ ప్రజెంట్ని తెలుసుకొని ఫర్దర్ ఇలాంటి వాటి ద్వారా ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఫ్యూచర్ని కూడా మనం కన్సిడర్ చేసేదాన్ని యాక్చువల్గా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా. అండ్ ఇక్కడ క్వశ్చన్ లైక్ మన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇండియాలోని లార్జెస్ట్ రిక్లైనింగ్ స్టాచ్యూ ఆఫ్ లార్డ్ బుద్ధా అన్నాం కాబట్టి మనకి ఇండియాలో లార్జెస్ట్ అన్నాం. అలాంటప్పుడు ఫీచర్స్ తెలియాలి కదా. సో ఫీచర్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఫస్ట్ యాక్చువల్గా మీ స్టాచ్యూ చూస్తే నేను చెప్పేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి స్టాచ్యూ అనేది యాక్చువల్గా స్లీపింగ్ పోస్చర్లో ఉందన్నమాట. ఏంటది? స్లీపింగ్ పోస్చర్లో ఉన్న స్టాచ్యూ, ఇది రిక్లైనింగ్ స్టాచ్యూ. యాక్చువల్గా ఫీచర్ వచ్చేసి విచ్ ఇస్ 100 feet లాంగ్ అండ్ హైట్ ఈజ్ ఆఫ్ 30 feet హై. ఇస్ ఇట్ క్లియర్? మనకి లాంగ్ ఎంత? 100 feet లాంగ్ అనమాట, 30 feet ఏమో హై. సో మరి ఈ లార్డ్ బుద్ధా గారి యొక్క పోస్చర్ కూడా స్లీపింగ్ పోస్చర్గా ఉంది. అండ్ ఈ కన్స్ట్రక్షన్ అనేది ప్రీవియస్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు మనకి అంటే, ఈ స్టాచ్యూస్ లైక్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది 2019లో. అండ్ ఈవెన్ ఈ పర్టికులర్ స్ట్రక్చర్ పోస్చర్ ఏదైతే ఉందో, ఈవెన్ ఈ యొక్క స్టాచ్యూ అనేది దిస్ వాజ్ మేడ్ విత్ ఫైబర్ గ్లాస్. అండ్ ఎవరు దీన్ని యాక్చువల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే స్కల్ప్టర్స్ ఫ్రమ్ కోల్కతా వాళ్ళు యాక్చువల్గా ఈ యొక్క బుద్ధా యొక్క స్టాచ్యూని డిజైన్ చేయబోతున్నారు, కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దెన్ మరి ఆ స్లీపింగ్ పోస్చర్ అన్నాం కదా. సో అది యాక్చువల్గా దట్ వేర్ ఇట్ హ్యాస్ బిన్ టేకెన్ ఫ్రమ్ అంటే చూసుకున్నట్లయితే ఈ ఐడియల్ ఆఫ్ దిస్ పోస్చర్ అనేది లార్డ్ బుద్ధా ఈజ్ ఇన్ ఉత్తరప్రదేశ్ కుషీనగర్ ఎక్కడైతే ఉందో కుషీనగర్లో తను లార్డ్ బుద్ధా గారు యాక్చువల్గా మహాపరినిర్వాణాన్ని అటెండ్ చేయడం జరిగింది. సో దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటూ ఈవెన్ ఈ స్లీపింగ్ పోస్చర్ అండ్ ఈ యొక్క ఐడియల్ని కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. దెన్ మరి యాక్చువల్ 2019లో స్టార్ట్ అయింది అన్నాం, రైట్? అదేంటి? ఇండియాలో లార్జెస్ట్ స్టాచ్యూ, రిక్లైనింగ్ స్టాచ్యూ అంటున్నాం. అండ్ ఏంటంటే ఈ యొక్క స్టాచ్యూ వచ్చేసి ఓపెన్ ఫర్ పబ్లిక్ అండ్ డివోటీస్కి నెక్స్ట్ ఇయర్ నుండి, ఎప్పుడు అది 2023 ఫిబ్రవరి మంత్ నుండి ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్గా ఫినిష్ అవుతుంది. దాని తర్వాత పబ్లిక్ వ్యూకి అది ఓపెనింగ్గా పెడుతుంటారు. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియాస్ లార్జెస్ట్ రిక్లైనింగ్ స్టాచ్యూ ఆఫ్ లార్డ్ బుద్ధా. ఇస్ ఇట్ క్లియర్? బోధ్ గయా. అది ఎక్కడ మనకి యాక్చువల్గా ఉత్తరప్రదేశ్ యొక్క కుషీనగర్ నుండి. ఎందుకోసం అంటే అక్కడ ఆ చోటనే లార్డ్ బుద్ధా గారు యాక్చువల్ గౌతమ బుద్ధుడు యాక్చువల్గా మనకి మహాపరినిర్వాణాన్ని అటెండ్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? దెన్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ యొక్క డిస్క్రిప్టివ్ క్వశ్చన్ ఏంటి అంటే, మహాపరినిర్వాణ అంటే అసలు ఏంటి. ఈవెన్ కొన్ని స్టేజెస్ ఆఫ్ బుద్ధా ఉంటాయి, లైక్ నిర్వాణ, మహాపరినిర్వాణ ఇలాంటివి. ఇఫ్ పాసిబుల్ ప్రతి స్టేజ్ని మెన్షన్ చేయండి. లేదు అనుకుంటే అట్లీస్ట్ మహాపరినిర్వాణ అంటే ఏంటో మీరు ఎగ్జాక్ట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరేంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్తో పాటు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్కి ఎవరైతే ఆన్సర్ చేస్తుంటారో సో వీ విల్ పిక్ ద టాప్ కమెంట్స్ అనమాట. సో ట్రై టు ఫోకస్ ఈవెన్ ఆన్ మెన్షనింగ్ ద ఆన్సర్స్ ఇన్ కమెంట్ సెక్షన్ అలాంగ్ విత్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఉంది మనకి కంపెనీ ఏంటి అంటే గ్లోబల్ ఫార్మాసిటికల్ కంపెనీ అనమాట. అదే మనకి ఫార్మా మేజర్ లుపిన్ లిమిటెడ్ అనేది. రీసెంట్గా ఈ యొక్క కంపెనీ యాక్చువల్గా రీసెంట్గా ఒక ఇనిషియేటివ్తో ముందుకు రావడం జరిగింది. ఆ ఇనిషియేటివ్ ఏంటి అంటే శక్తి ఇనిషియేటివ్ అనమాట. మరి ఈ శక్తి ఇనిషియేటివ్ అసలు ఎవరికి యూజ్ అవ్వబోతుంది, మరి ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకుంది?
ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఏంటంటే ఈ శక్తి ఇనిషియేటివ్కి మేరీ కోమ్ గారిని యాక్చువల్గా బ్రాండ్ అంబాసిడర్గా ఈ లుపిన్ ఫార్మాసిటికల్ కంపెనీ సెలెక్ట్ చేయడం జరిగింది. ఎవరిని? మేరీ కోమ్ గారిని. సో మనకి మేరీ కోమ్ గారు ఎవరు? యాక్చువల్గా 6 టైమ్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ అనమాట తను, రైట్. అండ్ దెన్ తనని యాక్చువల్గా ఈ యొక్క శక్తి క్యాంపెయిన్కి బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేశారు. మరి ఈ యొక్క ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, లైక్ ఎందుకోసం ఇలాంటి ఒక ఇనిషియేటివ్ లేదా క్యాంపెయిన్ని కండక్ట్ చేస్తున్నారు, మేరీ కోమ్ గారిని కూడా ఎందుకు సెలెక్ట్ చేశారు బ్రాండ్ అంబాసిడర్గా అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇంక్రీజింగ్ అవేర్నెస్ ఆఫ్ ద హార్ట్ డిసీజెస్ అమాంగ్ ద ఉమెన్. కార్డియోవాస్క్యులర్కి సంబంధించిన డిసీజెస్ గురించి వాటి యొక్క అవేర్నెస్ తెలియజేయడం కోసం ఇక్కడ మనకేంటంటే ఈ శక్తి అనే ఒక క్యాంపెయిన్ లేదా ఇనిషియేటివ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? మరి దానికి బ్రాండ్ అంబాసిడర్ సెలెక్ట్ చేసింది మనకి మేరీ కోమ్ గారిని. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం అవార్డ్స్ అండ్ హానర్స్లోకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఇక్కడ చూసుకోవాల్సింది ఎవరి గురించి అంటే యుఎస్ ఫస్ట్ యాక్చువల్గా అవార్డ్ గురించి తెలుసుకుందాము. యుఎస్ ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డ్ అనమాట. 2022కి సంబంధించింది రీసెంట్గా రిలీజ్ చేశారు. అంటే అది ఎవరికైతే ఇవ్వబోతున్నారు అని పర్సన్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది ఎవరు అంటే మనకి నేమ్ వచ్చేసి బంగ్లాదేశీ రిజ్వానా హసన్ గారు. తన యొక్క ఇమేజ్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. రిజ్వానా గారిది. రిజ్వానా హసన్ గారు 2022కి సంబంధించి ఈ ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డ్ని అందుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ యుఎస్ ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డ్ని ఎప్పటి నుండి ఇవ్వడం స్టార్ట్ చేశారు అంటే ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2007. ఎప్పటి నుండి? అది 2007 నుండి. అండ్ టిల్ నౌ ఇప్పటి వరకు యాక్చువల్గా అంటే 2007 నుండి టిల్ నౌ 2022 వరకు ఎంతమందికి ఇచ్చారు అంటే ఎన్ని కంట్రీస్ మెంబర్స్ కంటే 80 కంట్రీస్ నుండి 170 మెంబర్స్కి ఈ యొక్క అవార్డ్ని ప్రజెంట్ చేయడం జరిగింది. అది కూడా ఉమెన్కి అనమాట. ఎందుకోసం ఈ యొక్క పర్టిక్యులర్ ఇంటర్నేషనల్ ఉమెన్ కరేజ్ అవార్డుని రికగ్నైజ్ చేశారు, ఈ యొక్క స్టార్ట్ చేయడం జరిగింది 2007లో అంటే రీజన్ వచ్చేసి ఎవరైతే ఉమెన్ వాళ్ళ యొక్క ఎగ్జామ్షనల్ సర్వీసెస్ అండ్ కాంట్రిబ్యూషన్స్ మేజర్గా లీడర్షిప్ క్వాలిటీస్ అవనివ్వండి, స్ట్రెంథనింగ్ అవనివ్వండి, ఆల్సో ఫోకసింగ్ ఆన్ కరేజ్ అంటే ఇవన్నీ కూడా మేజర్గా ఒకవేళ ఆ పర్సన్లో ఉండి కూడా వాళ్ళు వేటికైతే కాంట్రిబ్యూషన్ వాళ్ళ యొక్క కమ్యూనిటీ చేంజ్ పర్పస్గా ఇన్ దేర్ కమ్యూనిటీస్కి ఈ యొక్క లీడర్షిప్ అవనివ్వండి స్ట్రెంథన్ చేయడానికి అండ్ యాజ్ వెల్ as కరేజ్. ఇస్ ఇట్ క్లియర్? హూ వర్క్ టు బ్రింగ్ ద చేంజ్ ఇన్ దేర్ కమ్యూనిటీస్. సో అలాంటి పర్సన్స్ని సెలెక్ట్ చేస్తూ ఇక్కడ మనకి ఏంటి అంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అనేది ఉమెన్ని హానర్ చేస్తుంటారు ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తూ. అవార్డ్ నేమ్ ఏంటి మనకి? ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డ్ అనే దాన్ని యాక్చువల్గా ఉమెన్కి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో 2022లో ప్రజెంట్ చేసింది ఎవరికి అంటే మనకి యాక్చువల్గా బంగ్లాదేశీ రిజ్వానా హసన్ గారు. అండ్ దెన్ మనకి వెళ్ళినట్లయితే షీఈస్ అమాంగ్ ద 12 ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్. అండ్ ఇస్ ఇట్ క్లియర్? దెన్ అండ్ పర్టికులర్ తను షోకేసింగ్ చేసింది కూడా షోయింగ్ ద ఎగ్జామ్షనల్ కరేజ్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్, లీడర్షిప్ విచ్ ఈస్ టు మేక్ అ డిఫరెన్స్ ఇన్ దేర్ కమ్యూనిటీ. సో అందుకోసమే ఈవెన్ బంగ్లాదేశీ రిజ్వానా హసన్ గారిని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? ఆ యొక్క అవార్డ్ ఏంటి? ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఆఫ్ కరేజ్ అవార్డ్. అండ్ దెన్ స్పోర్ట్స్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఐపీసీ ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ అనేది రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఈ ఇంటర్నేషనల్ పారాలింపిక్ గేమ్స్ యాక్చువల్గా 4th మార్చ్ నుండి 13th మార్చ్ 2022 మధ్యలో షెడ్యూల్ చేశారు. ఏంటవి? బీజింగ్ వింటర్ పారాలింపిక్ గేమ్స్. రీసెంట్గా వింటర్ ఒలింపిక్స్ గేమ్ ఫినిష్ అయ్యాయి కదా, ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉంది ఏంటంటే వింటర్ పారాలింపిక్ గేమ్స్కి సంబంధించింది. యాక్చువల్గా ఇవి షెడ్యూల్ చేసింది మనకి 4th to 13th మార్చ్ అనమాట. సో ఈవెన్ 2022 మార్క్ చేసేది కూడా 13th వింటర్ పారాలింపిక్ గేమ్స్. ఏంటది? 13th వింటర్ పారాలింపిక్ గేమ్స్ అనమాట ఇప్పుడు జరిగేది. యాక్చువల్గా మరి ఈ అనౌన్స్మెంట్ ఏంటి? ఐపీసీ ఏం అనౌన్స్ చేసింది, రైట్? సో ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ అనేది ఒక గవర్నింగ్ బాడీ ఈ పారాలింపిక్ గేమ్స్కి. సో రీసెంట్గా మనకి తెలిసిందే ఉక్రెయిన్లో జరుగుతున్న వార్కి సంబంధించి కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఏంటంటే రష్యా ఇంకా బెలారస్ అథ్లెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? ఏంటది? రష్యన్ ఇంకా బెలారేషియన్ అథ్లెట్స్ని బీజింగ్ వింటర్ పారాలింపిక్ గేమ్స్ నుండి బ్యాన్ చేయడం జరిగింది. ఆ యొక్క డెసిషన్ని రీసెంట్గా ఐపీసీ అనేది అనౌన్స్ చేసింది. ఈవెన్ ద అథ్లెట్స్ ఎంట్రీస్ ఫ్రమ్ రష్యన్ పారాలింపిక్ కమిటీ ఆర్పీసీ అండ్ నేషనల్ పారాలింపిక్ కమిటీ బెలారస్ విచ్ ఇస్ ఫర్ ద బీజింగ్ 2022 వింటర్ పారాలింపిక్స్. రీజన్ ఏంటి? డ్యూ టు ద ఉక్రెయిన్ వార్కి సంబంధించి ఈ యొక్క బ్యాన్ అనేది జరిపింది, రైట్? అండ్ దెన్ ఐపీసీ గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ గవర్నింగ్ బాడీ అన్నాం కదా. సో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బాన్ జర్మనీలో అండ్ మూవింగ్ టు ఎస్టాబ్లిష్డ్ ఇయర్
1989 22nd సెప్టెంబర్లో యాక్చువల్గా ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఐపీసీ. అండ్ బ్యాన్ చేసింది 2 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. ఆ ఎంట్రీస్ అనేవి 2 కమిటీస్ నుండి, దట్ ఈస్ రష్యన్ పారాలింపిక్ కమిటీ అండ్ నేషనల్ పారాలింపిక్ కమిటీ ఆఫ్ బెలారస్. నెక్స్ట్ స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ అనేది లైక్ ఏంటంటే చూసుకున్నట్లయితే ఇండియాలోని లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీన్ని తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు ఇనాగరేట్ చేశారు. ఈ యొక్క పర్టికులర్ ఇండియాలోనే లార్జెస్ట్ సోలార్ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ అన్నాం. ఇలాంటివి తెలుసుకున్నప్పుడు ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అవుట్లేకి సంబంధించి, అంటే ఎంత కాస్ట్తో కూడుకున్న ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది. ఓవరాల్ వచ్చేసి మనకి 150.4 crore రూపీస్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అసలు ఆబ్జెక్టివ్ ఏంటి ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ని పెట్టడానికి అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఫోకస్ చేసేది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ క్లీన్ ఎనర్జీ అండ్ యాజ్ వెల్ as విచ్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ జనరేషన్ అండ్ టు రెడ్యూస్ కార్బన్ ఫుట్ ప్రింట్. మనకు తెలిసిన సోలార్ పవర్ అనేది యాక్చువల్గా పొల్యూషన్ లెస్, రైట్? సో ఈవెన్ ఇక్కడ ఇంకా ఏంటంటే కార్బన్ ఫుట్ ప్రింట్స్ని రెడ్యూస్ చేయడానికి కూడా ఈ యొక్క లార్జెస్ట్ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ని, సోలార్ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ని సెటప్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఇనాగరేషన్ రీసెంట్గా చేశారు. ఎవరు మనకది తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎంకే స్టాలిన్ గారు. అండ్ గుర్తుపెట్టుకోండి, పార్లల్గా మనం డైనమిక్ కాన్సెప్ట్స్తో పాటు స్టాటిక్ పార్ట్ కూడా కవర్ చేయాలి. ఇందాక కూడా మనం ఐపీసీ గురించి తెలుసుకున్నాం కదా, ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీకి సంబంధించి. అండ్ సేమ్ వేలో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే తమిళనాడు స్టేట్కి సంబంధించి క్యాపిటల్, చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్, C²G. సో ఇక్కడ మనకి యాక్చువల్గా క్యాపిటల్ వచ్చేసి చెన్నై, అండ్ ఇందాక డిస్కస్ చేసి చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు అండ్ గవర్నర్ వచ్చేసి ఎన్ రవి గారు. ఇస్ ఇట్ క్లియర్? దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఇంపార్టెంట్ డేస్. మరి ఇంపార్టెంట్ డేస్లో ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డేట్ ఇంకా ఆబ్జెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఇంపార్టెంట్ డేస్ నేషనల్ వైడ్గా సెలబ్రేట్ చేస్తుంటారు, కొన్ని ఏంటంటే ఇంటర్నేషనల్ వైడ్గా కూడా సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు చూసుకున్నా కూడా ఈవెన్ సమ్ ఏరియాస్లో యాక్చువల్గా కొన్నిసార్లు మనకి హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ లేదా సిగ్నిఫికెన్స్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. అండ్ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది నో స్మోకింగ్ డే అనేవి. అండ్ కొన్ని ఏంటంటే స్టాండర్డ్ డేస్ ఉంటాయి, అంటే ఎవ్రీ ఇయర్ లైక్ ఒక డేట్ స్టాండర్డ్ డే అనేది ఉంటుంది. ఆ డే ప్రకారము డేట్స్ చేంజ్ అవుతుంటాయి. సపోజ్ ఫస్ట్ మండే ఆఫ్ మార్చ్ అన్నాం అనుకోండి, 2022లో మండే వస్తే లైక్ 5th 6th వస్తే మార్చ్లో, అంటే మండే అనేది ఫస్ట్ మండే అనే డేట్ యాక్చువల్గా 5th అయింది అనుకోండి. సో 2022 అనేది 5th మార్చ్ కన్సిడర్ చేస్తాం. ఒకవేళ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ అదే ఫస్ట్ మండే రోజున డేట్ వేరే చేంజ్ అవ్వచ్చు కదా, ఆ డే అనేది ఉంటుంది కానీ డేట్స్ చేంజ్ అవుతుంటాయి కదా. సో అలా స్టాండర్డ్ డేస్ కూడా ఉంటాయి. అంటే మీరు ఇంపార్టెంట్ డేస్ చేస్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా క్లారిఫికేషన్తో చేయండి, కాన్సన్ట్రేట్ చేస్తూ. ఇంపార్టెంట్ డేసే కదా, 9th మార్చ్ అని చూసేసి మీరు ఏంటంటే ఎగ్జామ్లో లైక్ అసలు రాంగ్ స్టెప్ వేయకూడదు. ఎందుకోసం అంటే ఇక్కడ మీరు చూసింది ఏంటి యాక్చువల్గా నో స్మోకింగ్ 2022 అన్నాము, 9th మార్చ్ అని మెన్షన్ చేశాను. ఫైన్ అండ్ గుడ్. కానీ క్వశ్చన్లో మిమ్మల్ని నో స్మోకింగ్ డే అనేది ఎవ్రీ ఇయర్ ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు అన్నప్పుడు ఫినిష్. మీరు ఇక్కడ రాంగ్ ఆన్సర్ చేసేస్తారు. ఏమని 9th మార్చ్ అని పెట్టేస్తారు, కానీ అది రాంగ్, అబ్సల్యూట్లీ అది రాంగ్ ఆన్సర్. ఎలా అంటే యాక్చువల్గా ఇక్కడ మీరు చూసుకోవాల్సింది నో స్మోకింగ్ డే అనేది ఎవ్రీ ఇయర్ సెకండ్ వెనస్డే ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు అది 2వ బుధవారము మార్చ్ మంత్లో ఏ రోజైతే డేట్ ఉంటుందో ఆ రోజున సెలబ్రేట్ చేస్తారు. కానీ ఇక్కడ ఫోకస్ చేసేది ఏంటి, ఆ 2వ బుధవారం ఉంటుంది కదా మార్చ్లో, దాన్ని ఫోకస్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటి మనకి క్వశ్చన్ ఒకవేళ ఎవ్రీ ఇయర్ అన్నప్పుడు మీరు సెకండ్ వెనస్డే ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అనాలి. ఇజిక్లీ అర్థమైంది కదా. కానీ ఒకవేళ నో స్మోకింగ్ డే అనేది 2022లో ఏ డేట్ రోజు సెలబ్రేట్ చేశారు అంటే అప్పుడు మీరు 9th మార్చ్ అని ఆన్సర్ చేయాలి. కాన్సన్ట్రేట్ చేయండి. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మీకు మార్క్స్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ఏరియాస్లో మీరు మార్క్స్ లాస్ అవ్వకండి. సో గెట్ క్లారిటీ ఇన్ ద క్లాస్. ఒకవేళ అర్థం అవ్వకపోతే మీరు మళ్ళీ మెన్షన్ చేయండి, పర్వాలేదు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాని రాంగ్ ఆన్సర్స్ చేయకండి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నో స్మోకింగ్ డే అనేది ఎవ్రీ ఇయర్ సెకండ్ వెనస్డే ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ సెలబ్రేట్ చేస్తారు. ఆ సెకండ్ వెనస్డేనే మనకి 2022లో 9th మార్చ్ రోజున రావడం జరిగింది. అండ్ దెన్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఈ డే సెలబ్రేట్ చేయడానికి నో స్మోకింగ్ డే అనేది అంటే
అవేర్నెస్ తీసుకురావడానికి, పీపుల్ని ఎడ్యుకేట్ చేయడానికి, ఈ టొబాకో వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఈవెన్ లైక్ మనకి హార్ట్ డిసీజ్ అవనివన్ లంగ్స్కి సంబంధించి మేజర్గా కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి, క్యాన్సర్, సో ఇట్ లీడ్స్ టు మెనీ నంబర్ ఆఫ్ డిసీజెస్. కాబట్టి ఒక అవేర్నెస్ తీసుకురావడం అండ్ యాజ్ వెల్ అస్ ఈ స్మోకింగ్కి సంబంధించి లైక్ టొబాకో గురించి, సిగరెట్స్ గురించి, రైట్, ఒక పీపుల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఈ యొక్క నో స్మోకింగ్ డేని కూడా సెలబ్రేట్ చేస్తూ మెనీ నంబర్ ఆఫ్ లైఫ్స్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశంతో ఈ యొక్క నో స్మోకింగ్ డే అనేది వరల్డ్ వైడ్గా సెలబ్రేట్ చేస్తుంటారు. ఇప్పుడు అది సెకండ్ వెనస్డే ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్న. అండ్ దెన్ దీంతో మన డిస్క్రిప్టివ్ సెషన్ అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయేది ప్రాక్టీస్ క్వశ్చన్స్కి. సో ఎవ్రీ వన్ గెట్ రెడీ. మీరు ఈ క్వశ్చన్స్కి ప్రతిదానికి ఆన్సర్ చేయగలరు, బికాస్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ని మీకు ఇక్కడ క్వశ్చన్స్ లాగా ఇస్తున్నాను. వై? బికాస్ చాలామందికి ఎలా ఉంటారు అంటే మీరు కాన్సెప్ట్ లైక్ వింటున్నప్పుడు మీకు అది అర్థమైనట్లానే అనిపిస్తుంది, కానీ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు అసలు అడిగిన క్వశ్చన్ కూడా కొన్నిసార్లు అర్థం అవ్వకపోవచ్చు, కానీ తర్వాత చూస్తే ఎవరైనా మీకు లైక్ మీ మ్యామ్ ఆర్ సార్ చెప్పినప్పుడు అది చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ మీరు క్వశ్చన్ అక్కడ అనలైజ్ చేయరనమాట. అర్థమైంది కదా? సో చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా కమిట్ అవ్వకుండా వాటిని ఓవర్కమ్ అవ్వడానికే ఇక్కడ మీకు ప్రాక్టీస్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోండి. మెనీ నంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా మనకు అప్కమింగ్లో ఉన్నాయి కాబట్టి సో స్టే ట్యూన్డ్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మీకు ఒక డౌట్స్ ఉన్నా కూడా ఐదర్ ప్రాక్టీస్, ఒకవేళ క్వశ్చన్ అర్థం అవ్వలేదు, మీకు కాన్సెప్ట్ అర్థమైంది కానీ ఆ క్వశ్చన్ అర్థం అవ్వలేదు అని మెన్షన్ చేయండి, పర్వాలేదు. ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ డౌట్స్, నో ఇష్యూస్ ఇన్ దాట్, రైట్? అండ్ దెన్ మనకి ఇక్కడ ఏంటంటే ఇండియాలోనే లార్జెస్ట్ రిక్లైనింగ్ స్టాచ్యూ అనేది లార్డ్ బుద్ధాది రీసెంట్గా మనం కరెంట్ అఫైర్లో చూసాం. సో అది ఏ పిల్గ్రిమ్ సైట్లో యాక్చువల్గా ఇట్ ఈస్ బీయింగ్ బిల్ట్ అనేది క్వశ్చన్ అనమాట. కుషీనగర్, రుద్రప్రయాగ్ ఆరెల్స్ నలంద, బోధ్గయ. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే విచ్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ ఇనాగరేటెడ్ ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అన్నారు. ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత? యాక్చువల్గా రీసెంట్గా ఈ ప్రాజెక్ట్కి జరిగిన కాస్ట్ వచ్చేసి 150.4 crore రూపీస్ అనేది ఖర్చు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే ఏ స్టేట్ యొక్క సంబంధించిన ఇది ఇండియాలోనే లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అన్నారు. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఆర్ ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే మనకి స్టాటిక్ పార్ట్ నుండి మ్యాక్సిమం మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏ ఏరియాస్ నుండి? ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అడుగుతుంటారు, లైక్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ లేదా ఇంటర్నేషనల్ కమిటీస్ వచ్చినప్పుడు. అండ్ అదర్ ఏరియా ఏంటి మరి మనకి స్టాటిక్ పార్ట్ నుండి అంటే హెడ్ క్వార్టర్స్. క్లియర్? ఇక్కడ క్వశ్చన్ కూడా మీకు హెడ్ క్వార్టర్స్ సంబంధించిందే. ఏంటంటే అది మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ క్లాస్లో, ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేది క్వశ్చన్. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే మాంట్రియల్ కెనడా, లాసమ్ స్విట్జర్లాండ్, బాన్ జర్మనీ ఆర్ కౌలాలంపూర్ మలేషియా. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ని ఒకసారి రివైజ్ చేశాక మీరు మెన్షన్ చేయండి. ఏంటది? ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీకి సంబంధించి. ఇది యాక్చువల్గా ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ అనేది మనకి గవర్నింగ్ బాడీ. అండ్ చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఇక్కడ ఈవెన్ కాన్సన్ట్రేట్ చేయండి, ఈ గవర్నింగ్ బాడీ అనేది పర్టికులర్గా మనకి అదర్ ఈవెన్ గేమ్స్కి చూసుకుంటే లైక్ ఒలింపిక్స్కి చూసుకుంటే గవర్నింగ్ బాడీ ఏంటి? ఐఓసి. కానీ పారాలింపిక్ గేమ్స్కి ఏంటి? ఐపీసీ. సో మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ. ఈ ఐపీసీ యొక్క హెడ్ క్వార్టర్సే ఆల్ అబౌట్ క్వశ్చన్ అనమాట. అండ్ ఈవెన్ కొన్నిసార్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, వరల్డ్ ఆర్గనైజ్ సంబంధించి కూడా మీకు స్టాటిక్ పార్ట్ నుండి క్వశ్చన్స్ అనేవి రైస్ అవుతాయి, బేసికల్గా హెడ్ క్వార్టర్స్ గురించి లేదా ఎస్టాబ్లిష్డ్ ఇయర్స్ గురించి. ఈవెన్ కొన్నిసార్లు ఆబ్జెక్టివ్స్ కూడా అడుగుతుంటారు, అంటే ఈ యొక్క పర్టికులర్ ఆర్గనైజేషన్ లాంచ్ చేశారు, సపోజ్ WHO లాంచ్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు ఈ ఇయర్లో, కానీ ఎందుకోసం ఎస్టాబ్లిష్ చేశారు, ఫంక్షన్స్ ఏంటి అనేది కూడా అర్థమైంది కదా. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ లుపిన్ లిమిటెడ్ ఉమెన్స్ కార్డియోవాస్కులర్ హెల్త్ అవేర్నెస్కి సంబంధించి ఇనిషియేటివ్ ఏంటది? శక్తి క్యాంపెయిన్ అన్నారు. మరి ఈ శక్తి క్యాంపెయిన్ ఎందుకోసము? లైక్ మేజర్గా హార్ట్ డిసీజ్ గురించి ఉమెన్కి ఒక అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి రీసెంట్గా మనకి ఎవరిని యాక్చువల్గా బ్రాండ్ అంబాసిడర్గా ఈ యొక్క ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసింది అనేది క్వశ్చన్. తను 6 times వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ కూడా ఆ పర్సన్ వచ్చేసి. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే మేరీ కోమ్, పివి సింధు, వందనా కథారియా ఆర్ దీశా పతాని. అండ్ దెన్ విచ్ కంట్రీ విల్ హోస్ట్ వర్చువల్ మీటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ మినిస్టర్స్ ఫ్రమ్ ద G7 కంట్రీస్ అన్నారు. సో యాక్చువల్గా ఈవెన్ చూసుకున్నా కూడా మనకి ఈ యొక్క అగ్రికల్చర్ మీటింగ్ అవనివ్వండి లైక్ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ది, అదే కాకుండా ఇందాక డిస్కస్ చేసిన ఐపీసీ కూడా మనకి ఎందుకు కరెంట్ అఫైర్లో ఉంది? ఎందుకోసం అంటే రష్యా ఇంకా బెలారస్.
సో ఇక్కడ ఈ ఒక 2 కంట్రీస్ నుండి అథ్లెట్స్ని లైక్ బ్యాన్ చేయడం జరిగింది. దేంట్లోకి ఈ ఐపీసీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది 2022లో జరుగుతున్న పారాలింపిక్ గేమ్స్కి సంబంధించి కదా. సో అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ పారాలింపిక్ గేమ్స్కి సంబంధించి అయినా లేదా ఈ యొక్క G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ కండక్ట్ చేస్తున్న మీటింగ్ ఏంటది, అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ అయినా కూడా వీటన్నింటికి ఒకే రీజన్ ఏంటంటే, వాట్ ఈస్ దట్ మెయిన్ రీజన్, విచ్ ఈస్ కాల్డ్ the war of Ukraine. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ అనమాట. మనకి ఈ పారాలింపిక్ గేమ్స్ గురించి కరెంట్ అఫైర్ అయినా కూడా లేదా ఈ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ యొక్క అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ ఎందుకోసం యాక్చువల్గా ఇది ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి, షార్టేజెస్కి సంబంధించి, ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఫుడ్ షార్టేజెస్ గురించి అండ్ యాజ్ వెల్ అస్ గ్లోబల్ ఫుడ్ మార్కెట్స్ని ఇంకా సస్టైనబుల్గా చేయడానికి. సో ఈ విధంగా గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ కూడా ఒక మీటింగ్ని కండక్ట్ చేశారనమాట. ఈవెన్ పారాలింపిక్ కమిటీకి సంబంధించింది కూడా ఆల్ ద రీజన్ ఈజ్ అబౌట్, అంటే ఈ బ్యాన్కి సంబంధించి కూడా బెలారస్ ఇంకా రష్యన్ అథ్లెట్స్కి బ్యాన్కి సంబంధించి కూడా ద మెయిన్ అండ్ ఓవరాల్ రీజన్ ఈజ్ వార్ ఆఫ్ ఉక్రెయిన్ అనమాట. అండ్ దెన్ మనకు క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడ ఏ కంట్రీ అనేది హోస్ట్ చేసింది. ఇలా కొన్ని సమ్మిట్స్ అండ్ మీటింగ్స్కి హోస్ట్ కంట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్లో ఏ కంట్రీ హోస్ట్ చేసింది, ఈ విధంగా క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం వస్తుంటాయి మీకు. సో గుర్తుపెట్టుకోండి, G7 కంట్రీస్ యొక్క మీటింగ్ అనేది ఈ ప్రస్తుతం జరుగుతున్న దాంట్లో ఎవరు ఏ కంట్రీ హోస్ట్ చేసింది అనేది క్వశ్చన్. ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్. మీ యొక్క ఆన్సర్ ఏంటి ఇక్కడ, ఆప్షన్ బి జర్మనీ అనేది ఈ యొక్క పర్టిక్యులర్ G7 మీటింగ్ ఏదైతే ఉందో అగ్రికల్చర్కి సంబంధించి, మినిస్టర్కి సంబంధించి ఫుడ్ సెక్యూరిటీని ఫోకస్ చేస్తూ ఈ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని హోస్ట్ చేసిన కంట్రీ ఏంటి, జర్మనీ. ఇస్ ఇట్ క్లియర్? సో మనకి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీకు డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ ఇస్తూ లైక్ మహాపరినిర్వాణ అన్నాను. సో అలాంటి క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయండి. విల్ పిక్ ద టాప్ కమెంట్స్ టు. ఇస్ ఇట్ క్లియర్? సో కేర్ఫుల్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్తో పాటు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయండి. మీకు సబ్జెక్ట్కి సంబంధించి ఏవైనా ఇంకా ఫర్దర్ ఐడియాస్ ఉన్నా కూడా జస్ట్ మెన్షన్ ఇన్ కమెంట్ సెక్షన్. We will look forward. Thank you everyone. We'll be meeting in the next session. Until that, stay tuned. Stay safe and stay home.